శ్రీమాత్రే నమః. టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఆగస్టు 5 నుంచి 2024 ఆగస్టు 11 వరకు మీనరాశి యొక్క రాబోయే వార ఫలాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి కంటి సంబంధిత రుగ్మతలకు గురైన వ్యక్తులు ఈ వారం వారి జీవితంలో ప్రత్యేక శుభ ఫలితాలను తెస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కళ్లను సరైన జాగ్రత్తలు తీసుకోలేరు. దాన్ని మెరుగుపరచడానికి కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీ డబ్బును పరిగణలోకి తీసుకోకుండా ఎవరికి ఇవ్వకూడదు. లేకపోతే రాబోయే కాలంలో మీకు చాలా ఇబ్బందులు ఉండవచ్చు. మీ డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు మీ పెద్దలను సంప్రదించవచ్చు. ఈ వారం మీ కుటుంబ సభ్యుడిని గుడ్డిగా విశ్వసించడం మరియు ఈ రహస్యం గురించి వారికి తెలుసుకోవడం మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారు చెప్పగలిగినంత చెప్పండి, లేకపోతే మీ ఉనికి దెబ్బతినవచ్చు. ఆఫీస్ లో ఈ వారం మీకు ఇష్టానుసారం మంచి ఫలితాలు రావు. ఎందుకంటే మీ దగ్గరున్న ఎవరైనా మీ ప్రయోజనం కోసం మిమ్మల్ని ద్రోహం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీకు కొన్ని సమస్యలు వస్తాయి. ఉన్నత విద్య కోసం కోరుకునే విద్యార్థులు ఈ వారం వారి ఆశయం ప్రకారం విజయం సాధించవచ్చు. కానీ ఇందుకోసం వారు ఓపికగా పనిచేసేటప్పుడు వారి విద్య పట్ల అడుగడుగునా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మీరు మీ పెద్దల సహాయం తీసుకోవచ్చు. ఈ వారం అత్తమామల వైపు నుంచి అకస్మాత్తుగా రావడం మీ వివాహ జీవితాన్ని భంగపరుస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో కొంత ప్రేమపూర్వక సమయాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ ఇంట్లో అతిథి ఉండడం వల్ల ఇబ్బంది కలిగిస్తుంది. ఇది మీకు సమస్యను కలిగిస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కాంతి సంబంధిత రుగ్మత ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో మీకు ఇష్టానుసారం మంచి ఫలితాలు రావు. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: గురువారం రోజున బృహస్పతి గ్రహానికి పూజ చేయండి.